హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. హైందవ సంకారామం జనవరి 5, 2025. చలో విజయవాడ. విజయవాడలో జనవరి 5, 2025లో లక్షలాది మంది హిందువులు ఏకమై దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం దీక్షను తలపెట్టడం జరిగింది. తలపెట్టినటువంటి ఈ దీక్షను పూర్తి చేయడానికి మన అవసరం, మన మద్దతు చాలా అవసరం. మన దేశాన్ని, మన సాంప్రదాయాలను కానీ, లేకపోతే మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక గుడులను, మన దేశవ్యాప్తంగా ఉన్న గుడులను, గోపురాలను, దేవాలయాలను పూర్తిగా రక్షించుకునేటువంటి బాధ్యత పూర్తిగా మన మీదనే ఉంది. కాబట్టి దీనికి మనమందరం ఖచ్చితంగా సహకరించాలి. ఇటీవల జరిగినటువంటి అనేక సంఘటనలు, అంటే గుడులను కూల్చేయడం, ఆ గుడులలో ఉన్నటువంటి సంపదను దోచుకోవడం, లేకపోతే దేవాలయాలను, అక్కడ ఉన్నటువంటి విగ్రహాలను, వీటన్నిటిని పగలగొట్టడం, ఇలాంటి అనేక సంఘటనలు హిందువులని దిగ్భ్రాంతికి గురి చేయడం అనేది జరిగింది. ఈ సంఘటనలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరిన్ని సంఘటనలు జరగకుండా ఆపాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో జనవరి 5, 2025లో ఈ కార్యక్రమాన్ని విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కావున రాష్ట్రం నలుమూలలా ఉన్నటువంటి హిందువులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా దీనికి మన మద్దతు, మన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఈరోజు మనం పోరాడితేనే రేపటి తరానికి ఇది కనుమరుగవ్వకుండా వాళ్ళకి మనం ఇవ్వగలమన్నమాట. ఎందుకంటే మన జాతి, మన సాంప్రదాయాలు అనేవి మనం రక్షించుకునే బాధ్యత పూర్తిగా మనదే. కాబట్టి ఈ కార్యక్రమానికి మీరందరూ వచ్చి ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ రాష్ట్రంలో, మన విజయవాడలో తలపెట్టిన ఈ కార్యక్రమం ఇది సక్సెస్ఫుల్గా జరిగినట్టయితే ఇది దేశమంతటా ఆమోదించబడుతుంది. కాబట్టి ఇది సక్సెస్ అవ్వాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే ఇది మనం మొదలు పెడుతున్నాం, ఇది మొదలు మాత్రమే, దీనికి ముగింపు అనేది ఉండకూడదు. ఇంకా ఇది స్టార్ట్ చేసాం కాబట్టి సక్సెస్ఫుల్గా జరగాలని మీరు మనమంతా కోరుకొని దీంట్లో పాల్గొని ఘనంగా విజయవంతం చేద్దాం. అలాగే మీరందరూ ఈ కార్యక్రమంలో పాల్గొవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ జై శ్రీరామ్, జై హింద్.